వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కన్కు ప్రో ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రాడే స్ట్రాటజీ సో ఇప్పటివరకు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సో అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే మన ఫ్రీ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఒకటి ఉందండి, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ మీరు జాయిన్ అయితే మీకు బెటర్గా ఉంటుంది. ఏంటంటే ఈ స్ట్రాటజీ మీకు నేను ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను, మీకు ఓవరాల్గా చెప్తాను, అలాగే స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు ఆ డిస్కషన్ గ్రూప్లో ఉంటే ఏంటి అంటే మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఈ స్ట్రాటజీని మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడమే కాకుండా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది 4th ఆగస్ట్ అండి. 4th ఆగస్ట్ 2024 సండే రోజు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మీకు స్ట్రాటజీ ఇవ్వడంతో పాటు ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేటువంటిది మీ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని ఏం చేద్దామంటే ఈ వీడియోలో మీకు స్ట్రాటజీ ఇస్తాను, బట్ ఆ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి వర్చువల్ ట్రేడింగ్ చేయండి, రియల్ ట్రేడ్ ఎట్టి పరిస్థితిలో చేయకండి, వర్చువల్ ట్రేడింగ్ చేయండి. నేను ఏదైతే ఇప్పుడు ఈ వీడియోలో స్టార్ట్ చేస్తానో దాన్ని వర్చువల్ ట్రేడింగ్ అంటే ఫ్రంట్ పేజ్లో కానీ ఫ్రంట్ పేజ్ లింక్ ఎలా అంటే మన డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రంట్ పేజ్ లింక్ కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఫ్రీగా ఆ మొబైల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. 10 lakhs వర్చువల్ అమౌంట్ వస్తుంది, మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు నేను నియో స్టాక్స్లో ప్రాక్టీస్ చేసుకుంటా అనుకుంటే దాని లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో, దానిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు ఇంకేదైనా మీకు తెలిసినటువంటి ప్లాట్ఫామ్ ఉంది అనుకుంటే దాంట్లో అయినా సరే వర్చువల్ ట్రేడింగే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 100 ట్రేడ్స్ వర్చువల్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి. దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది వీక్లీ నాతో మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎవ్రీ ఫ్రైడే మనం ఏంటంటే మనం మిషన్ సంపత్ కుమార్ కన్కు ప్రో ట్రేడర్స్లో భాగంగా ఎవ్రీ ఫ్రైడే నైట్ 9 PM గూగుల్ మీట్ లింక్ షేర్ చేస్తాము. దాంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఏదైతే మనం ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ కానీ అదర్ స్ట్రాటజీస్ ఏవైతే ఇచ్చామో వాటిని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ని మనతో షేర్ చేసుకుంటారు. సో అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చేటువంటి ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి కూడా ఇప్పుడు మండే టు ఫ్రైడే మీరు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేశారనుకుందాం. దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఇంకేమైనా మీకు దాంట్లో డౌట్స్ ఉన్నా ఏదైనా సరే దీనికి సంబంధించి ఈ స్ట్రాటజీకి సంబంధించి ఇలాంటివి ఏవైనా మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే చాలామందికి అలా ఉంటుంది కదా, డౌట్ వస్తే ఈ స్ట్రాటజీలో ఎలా ఏంటి అనేటువంటిది ఉంటుంది కదా, షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అని ఉంటుంది కదా. సో మనకి డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లింక్ ఉంది. సో దాంట్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఏం చేద్దామంటే మనం ఫ్రైడే 9 PM ఎలాగో ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీతో కూడా ఎవరైతే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా దీని రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటిది మీరు నాతో షేర్ చేసుకోవాలనుకున్నా కూడా దాంట్లో మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో మీ ఫీడ్బ్యాక్ ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసినటువంటి ట్రేడ్ రిజల్ట్ అనేటువంటిది నాకు అక్కడ పోస్ట్ చేయండి. సో అలాగే ఫ్రైడే రోజు కూడా 9 PM మనం గూగుల్ మీట్ ద్వారా కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడము, ఇంకా కొంచెం ప్రాఫిట్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీకు స్ట్రాటజీ ఇచ్చి వదిలేయడమే కాకుండా మీకు ఆ స్ట్రాటజీ పైన ఏంటి ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేటువంటి మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటి అంటే రియల్ ట్రేడ్ చేయకుండా వర్చువల్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేసి నాకు దాని ఫీడ్బ్యాక్ని మీరు నాతో షేర్ చేసుకొని మీకేమన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నన్ను అడగాలన్నమాట. సో ఇది సింపుల్ విషయం. సో ఇప్పుడు స్ట్రాటజీ విషయానికి వద్దామండి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే తెలుసు కదా, ఇది ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించింది కాదండి, ఇది క్యాష్ మార్కెట్లో. సో అయితే ఈ స్ట్రాటజీ ఇంట్రాడే అంటే ఏ రోజు అయితే మనం ఎంటర్ అవుతామో అదే రోజు మనం ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో డే ట్రేడింగ్లోనే ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి. అయితే ఈ స్ట్రాటజీని మనం ఓన్లీ రిలయన్స్లోనే అప్లై చేయాలి, ఓకేనా. సో మళ్ళీ మీకు ఫర్దర్గా వేరే స్టాక్స్ అప్లై చేయొచ్చా ఈ స్ట్రాటజీ అంటే లేదండి, ఈ స్ట్రాటజీని రిలయన్స్లోనే. సో జనరల్గా స్టాక్స్ చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే అన్ని స్ట్రాటజీలు అన్ని స్టాక్స్లో పనిచేస్తాయి అనుకుంటారు, బట్ అలా కాదండి. ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మామూలుగా అన్ని స్ట్రాటజీలు అంటే ఏంటంటే మీకు అంత పర్ఫార్మెన్స్ ఉండదు, బట్ ఏదైతే కొన్ని స్ట్రాటజీలు కొన్ని ఇప్పుడు HDFC బ్యాంక్ ఉంటుంది, ICICI బ్యాంక్ ఉంటుంది. సో అలాంటి వాటిలో ఒక రకమైన స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రిలయన్స్లో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. సో మీకు టాటా స్టీల్లో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. సో వేరువేరుగా ఉంటాయి, ఎందుకంటే ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో దాని సైకాలజీ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా కొన్ని స్ట్రాటజీస్ కొన్ని స్టాక్స్కి సూట్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియోలో మీకు రిలయన్స్ స్టాక్ ఏదైతే ఉందో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, సో ఆ స్టాక్ క్యాష్ సెగ్మెంట్లో మనం ఆ స్టాక్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేటువంటిది, ఇంట్రాడేనే మళ్ళీ పొజిషనల్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ కాదండి,
ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది ఈ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ, అలాగే ఓన్లీ రిలయన్స్లోనే అప్లై చేయాలి. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో కానీ లేదంటే ఇంకా వేరే స్టాక్స్లో కానీ ఈ స్ట్రాటజీని అప్లై చేయకూడదు. ఓకే, సో ఇది ఓన్లీ రిలయన్స్లోనే పనిచేస్తుంది. ఓకే, సో దీని రిజల్ట్ కూడా ఒక మంత్ ఏమో యావరేజ్గా ఉంటుంది. ఓకే, ఒక మంత్ ఏమో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక మంత్ ఒక్కొక్కసారి డ్రాబ్యాక్స్ కూడా ఉండొచ్చు. సో అలా ఏంటంటే 1 or 2 months కొంత నెగిటివ్ రిజల్ట్ ఇచ్చి కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ మూడ్స్ అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి దీంట్లో చూస్తాం. ఓకే, సో అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో అందుకే మీరు ఒక 100 ట్రేడ్స్ అయితే మీరు టెస్ట్ చేయండి. ఓకే, వర్చువల్ ట్రేడింగ్ ద్వారా. సో ఇప్పుడు రిలయన్స్లో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. సో ఇంతకీ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది ఓవరాల్గా వినండి, తర్వాత మీకు స్క్రీన్ పైన తీసుకెళ్ళి చూపిస్తాను. ఏంటంటే రిలయన్స్ దీంట్లో ఫస్ట్ మనం 5 minutes టైం ఫ్రేమ్ తీసుకోవాలండి. రిలయన్స్లో ఇంట్రాడేలో అప్లై చేయాలి, 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేయం. ఓకేనా, సో ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేయం. సో మనకి మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందండి తెలుసు కదా. మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 9:15కి ఓపెన్ అవుతుంది మార్కెట్. ఓకే, సో 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ 9:15 నుంచి 9:20 వరకు ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో అది క్లియర్ కదా. సో ఎప్పుడైతే 9:15 నుంచి 9:20కి ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో, ఓకే, ఎప్పుడైతే 9:15 నుంచి 9:20కి ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో, ఆ క్లోజ్ అయినటువంటి క్యాండిల్ ఇక్కడ చార్ట్ మీరు బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో కన్నా చార్ట్ ట్రేడింగ్ వ్యూలోనే చెక్ చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే మనకి ఒక్కొక్కసారి ట్రేడింగ్ వ్యూలో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కనపడి మీ ట్రేడింగ్ బ్రోకరేజ్ ఏదైతే ఇప్పుడు సపోజ్ జీరోదా యూజ్ చేస్తున్నారనుకోండి, అందులో రెడ్ క్యాండిల్ లాగా కనపడవచ్చు. సో అలా కొంత వేరియేషన్ ఉండి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా చార్ట్ మాత్రం ట్రేడింగ్ వ్యూలోనే వాడండి. ఓకే, మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు జీరోదాలో తీసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్స్లో దేంట్లో అయినా తీసుకోవచ్చు, బట్ చార్ట్ కోసం మాత్రం ట్రేడింగ్ వ్యూనే యూజ్ చేయండి. సో 9:15 నుంచి 9:20కి ఒక 5 minutes క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఆ 5 minutes క్యాండిల్ ఫామ్ అయిందో, ఇన్ కేస్ ఆ క్యాండిల్ కనుక గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఓకే, ఇన్ కేస్ ఆ క్యాండిల్ కనుక గ్రీన్ క్యాండిల్ అయితే కనుక దాని లోని మార్క్ చేసి పెట్టుకుంటాం. ఓకే, ఒక హారిజంటల్ రేతో లైన్ డ్రా చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఆ లో కింద అది బ్రేక్ డౌన్ కావాలన్నమాట. సో ఆ లో కింద ఒక రెడ్ క్యాండిల్ అనేటువంటిది క్లోజ్ అయిందో అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. ఏ క్యాండిల్ అయితే దాని కింద క్లోజ్ చేసిందో అన్ని స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు ఓవరాల్గా విని స్క్రీన్ పైన చూసేసరికి మీకు ఇంకా కొంత పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ అయితే కనుక 9:15 నుంచి 9:20కి దాని లోని డ్రా చేసి పెట్టుకుంటాం. ఆ లో కింద ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనది షార్ట్ సెల్లింగ్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, దాని స్టాప్ లాస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏదైతే క్యాండిల్ మనం డ్రా చేసినటువంటి లైన్ని క్రాస్ చేసి కింద క్లోజ్ అయిందో, బ్రేక్ డౌన్ చేసినటువంటి క్యాండిల్ ఉంది కదా, దాని హై మన స్టాప్ లాస్. ఓకే, సో టార్గెట్ వచ్చేసరికి 1:2. ఓకే, సో 1:2 అంటే తెలుసు కదా. మనకి ఇప్పుడు ఎంట్రీకి స్టాప్ లాస్కి 5 points ఉందనుకోండి, మనం ఏం చేస్తాం 10 points టార్గెట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఎంట్రీకి స్టాప్ లాస్కి 10 points ఉందనుకోండి, 20 points టార్గెట్ ఉంటుంది. ఓకే, అది 1:2. ఇది క్లియర్ కదా. ఇన్ కేస్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ కనుక 9:15 నుంచి 9:20కి ఫామ్ అయ్యేటువంటి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కనుక రెడ్ అయితే కనుక, ఓకే, సో రెడ్ అయితే కనుక ఏం చేస్తామంటే ఆ రెడ్ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనకి గ్రీన్ క్యాండిల్ మనం మార్క్ చేసినటువంటి క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది, బై ఎంట్రీ అంటే లాంగ్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, బై చేస్తామన్నమాట స్టాక్ని. సో అక్కడ బై చేసి ఏం చేస్తామంటే ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేసిందో మనం డ్రా చేసినటువంటి లైన్ పైన క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెడతాము. సో టార్గెట్ సేమ్, ఎంట్రీకి స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఎన్ని పాయింట్స్ ఉంటే దానికి డబల్ టార్గెట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో అది స్ట్రాటజీ. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి కంప్లీట్గా. నేను ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేశాను అండి. సో ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ కనిపిస్తుంది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, రిలయన్స్ అనేటువంటి స్టాక్ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో అలాగే 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా 5 minutes టైం ఫ్రేమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, ఈ స్టాక్లో మాత్రమే ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. సో మిగిలిన స్టాక్లలో అయితే ఈ స్ట్రాటజీ పనిచేయదండి. సో మీ అబ్జర్వేషన్లో ఏమైనా పనిచేస్తున్నట్టు అనిపిస్తే అది మీ ఓన్ అబ్జర్వేషన్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఇది వేరే వాటిలో పనిచేయదు. ఓకేనా, సో ఇది సెకండ్. ఓకే, సో ఈరోజు 4th రోజు నేను రికార్డ్ చేస్తున్నా, 3rd సాటర్డే హాలిడే. సో సెకండ్ నుంచి కొంచెం బ్యాక్ మనం వెళ్ళి ఏం చేద్దామంటే బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు స్ట్రాటజీ ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మనకి
5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏంటంటే అది గ్రీన్ క్యాండిల్. సో మనం ఏం చెప్పాం, గ్రీన్ అయితే కనుక దానిలోని మార్క్ చేసి పెట్టుకుంటాం. సో ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది లో అండి. ఓకేనా, సో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దాని లోని మార్క్ చేసి పెట్టుకుంటాం. లో హై మీకు తెలుసు కదండి. ఓకే, సో ఆ విషయంలో అయితే క్లారిటీగానే ఉన్నారు కదా. ఇది లో, గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మనం ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్ని రెడ్ క్యాండిల్ క్రాస్ చేస్తుందో, ఓకే, క్రాస్ చేయడమే కాదు దాని కింద క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, రెడ్ క్యాండిల్ మనం మార్క్ చేసినటువంటి డ్రా చేసినటువంటి లైన్ కింద క్లోజ్ అయింది. ఓకే, క్లోజ్ కాగానే మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే అంటే ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. సో స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ క్యాండిల్ యొక్క హై ఎక్కడుంది మరి, హై ఇది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఇది హై, ఇది స్టాప్ లాస్. సో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. మరి టార్గెట్ ఎంత, ఎంట్రీకి స్టాప్ లాస్కి ఎన్ని పాయింట్స్ అయితే ఉందో, ఓకే, దానికి డబల్ మనకి టార్గెట్ ఉండాలి. ఓకే, 1:2 రేషియో ప్రకారం అన్నమాట. ఓకేనా, సో ఒకసారి డ్రా చేసి చూద్దాం. 1:2 ప్రకారం ఇక్కడ షార్ట్ పొజిషన్ కదా, ఇది షార్ట్ సెల్లింగ్, డౌన్ సైడ్ కాబట్టి షార్ట్ సెల్లింగ్. ఓకే, ఇది మన ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ 1:2 అంటే మనకి 2 రేషియో ఎక్కడ ఉంది, సో ఇక్కడ మన టార్గెట్ ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ మన టార్గెట్ ఉంటుంది. ఓకే, కొంచెం పెద్దగా గీద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రిస్క్ రివార్డ్ రేషియో 2 అని కనిపిస్తుంది కదా, 1:2 అన్నమాట. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎన్ని పాయింట్స్ అయితే ఉందో దానికి డబల్ మన టార్గెట్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా 1:2 ఉండాలి. ఈ సినారియోలో ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ తర్వాత డౌన్ కొంత ప్రాఫిట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మన స్టాప్ లాస్ని అయితే హిట్ చేయడం జరిగింది. చాలామంది భయపడి ఉంటారు ఇప్పుడుగా ఫస్టే స్టాప్ లాస్ అనేసి. ఓకేనా, భయపడి ఉంటారు కదా చాలామంది. సో నెక్స్ట్ కూడా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ డే ఇదైతే అర్థమైంది కదా, షార్ట్ సెల్ ఏంటి అనేటువంటిది. ఈ సినారియోలో మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒకవేళ రెడ్ అయితే కనుక ఏం చెప్పాం మనం, ఓకే, హైని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైని, ఎందుకంటే మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి, అంటే స్టాక్ని బై చేయాలన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మార్క్ చేసినటువంటి లైన్ ఏదైతే డ్రా చేసినటువంటి లైన్ పైన మనకు ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. ఓకేనా, సో అంటే ఎంట్రీ ఎక్కడ, ఇది మన ఎంట్రీ, సో ఇది మన ఎంట్రీ అవుతుంది. సో దీని లో, గ్రీన్ క్యాండిల్ యొక్క లో అనేటువంటిది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేటువంటిది ఈ రెండింటికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో దానికి డబల్ మన టార్గెట్ ఉంటుంది. ఈ సినారియోలో కూడా ఏమైంది, యాక్చువల్లీ స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది లాంగ్ ఎంట్రీ కదా, చూద్దాం. ఇక్కడ మన ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ 1:2 రేషియోలో పెట్టాలి. ఓకే, సో బట్ ఏమైంది, స్టాప్ లాస్ హిట్ చేయడం జరిగింది. సో అంటే మన అబ్జర్వేషన్లో ఇక్కడ 2 టైమ్స్ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలామంది భయపడి ఇక్కడికే వీడియో ఆపేసి పారిపోయి ఉంటారు. సో నో ప్రాబ్లం, ఇంకా చూద్దాం. ఇక నెక్స్ట్ ఇది 31st రోజు రెడ్ క్యాండిల్కి ఏం చేస్తాం మనం, హై మార్క్ చేసి పెట్టుకుంటాం. ఓకే, క్లోజ్ అయిందా, పైన క్లోజ్ అవ్వలేదు, అంటే మనకు ఈ 31st రోజు ఎంట్రీ లేదు. ఎందుకంటే రెడ్ క్యాండిల్కి హై పైన మనం ఏం చేయాలి, ఒక క్యాండిల్ అనేటువంటిది క్లోజ్ అయితే అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే గ్రీన్ క్యాండిల్ అయితేనేమో గ్రీన్ క్యాండిల్ యొక్క లో కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. నెక్స్ట్ డే చూద్దాం. సో ఇక్కడ రెడ్ క్యాండిలే కదా, ఇది ఫస్ట్ క్యాండిల్ రెడ్డే కదా, హైని మార్క్ చేసుకుందాం. రైట్, హైని మార్క్ చేసాం. మార్క్ చేస్తే ఏమైంది, 11 తర్వాత ఇక్కడ టైం కనిపిస్తుంది కదా, 11 తర్వాత ఇక్కడ చూడండి 11కి ఇలా మనకు ఒక క్యాండిల్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయగానే ఎక్కడ ఉంటుంది మన ఎంట్రీ, ఏదైతే పైన బ్రేక్అవుట్ చేసినటువంటి క్యాండిల్ ఉందో, మనం డ్రా చేసినటువంటి హైని బ్రేక్అవుట్ చేసినటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ కాగానే వెంటనే దీనిపైన క్లోజ్, ఖచ్చితంగా అది పైన క్లోజ్ అవ్వాలండి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా అది క్లోజ్ అవ్వాలి, పైన క్లోజ్ అవ్వాలి. ఒకవేళ కింద డ్రా చేస్తే కనుక దాని కింద ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఈ సినారియోలో ఏమైందో చూద్దాం. లాంగ్ ఎంట్రీ కదా ఇది, సో ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసరికి ఆ క్యాండిల్ యొక్క లో అన్నమాట. 1:2 పెట్టేద్దాం ఇక్కడ. ఈ స్ట్రాటజీలో 1:10 కూడా తీసిన సందర్భాలు ఉన్నాయండి. సో మీకు దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంటుంది అది మీకు. 1:10 అలా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి.
సో ఇక్కడ హ్యాపీగా 1:2 టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్. సో మన టార్గెట్ వచ్చేసరికి ఇదన్నమాట. సో మనకి ఏం చేసింది, ఇక్కడ కొద్దిసేపు ఉన్నప్పటికీ 12:30 తర్వాత మన టార్గెట్ని హిట్ చేయడం జరిగింది. టార్గెట్ హిట్ అయింది, 1:2 ప్రకారం ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చింది కదా. సో దీన్ని మనం డోజీ క్యాండిల్ అంటాం కదా. ఇలా డోజీ క్యాండిల్ వస్తే కనుక ఇన్వాలిడ్ అంటే మనం ఆ రోజు అసలు స్ట్రాటజీని అప్లై చేయము, ఇన్వాలిడ్, ఆ రోజుకి అసలు ట్రేడింగ్ టచ్ చేయము అసలు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో డే చూద్దాం. 26th రోజు కూడా అబ్జర్వ్ చేశారా, డోజీ క్యాండిల్ వచ్చిందండి. సో ఆ రోజు కూడా ఈ స్ట్రాటజీని మనం అప్లై చేయం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చండి, 25th జూలై అండి. ఇది 25th జూలై రెడ్ క్యాండిల్ అయితే మనం ఏం చేస్తాం, హైని మార్క్ చేసి పెట్టుకుంటాం. ఇదే కదా హై, రైట్. ఏ క్యాండిల్ బ్రేక్ చేసిందండి, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది, గ్రీన్ క్యాండిల్ అనేటువంటిది. సో ఎంట్రీ ఎక్కడ ఉంటుంది చూద్దాం ఇప్పుడు. ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసరికి ఆ క్యాండిల్ యొక్క లో, ఇది 1:2 మనకి కావాల్సింది. ఇది 1:2 ప్రకారం ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, అవునా. సో ఇక్కడే కదా మనం ఎంట్రీ ఇచ్చింది, దానిపైన క్లోజ్ అయినటువంటి క్యాండిల్, ఈ క్యాండిల్ ఎప్పుడే కదా మనం ఎంట్రీ తీసుకుంది. ఏమైంది తర్వాత 1:2 ఇక్కడే మనకి టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. బట్ తర్వాత కూడా చాలా వెళ్ళిందండి. ఓకేనా. సో ఇలా మీ ప్రాఫిట్స్ ఎక్కువ ఎలా తీసుకోవాలనేటువంటిది మీరు ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందరు. ఎందుకంటే ఇది ఎంత ఇచ్చిందో తెలుసు అసలు మీకు. ఒకసారి చూడండి ఎంత ఇచ్చిందండి, 1:7.5 ఇచ్చిందండి. ఒకసారి చూడండి 1:7.5. సో మొత్తం తీయలేము, బట్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో ఎలా అనేటువంటిది మీరు ఫర్దర్గా ముందైతే 1:2 ప్రకారం ప్రాక్టీస్ చేయండి. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ డేస్లో. ఓకే. సో మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే ఫ్రీ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ టార్గెట్ హిట్ అయింది కదా హ్యాపీగా, రైట్. ఇంకో డే చూద్దామండి. ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ అండి ఫస్ట్, కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, హై డ్రా చేసి పెట్టుకుంటాం. అవునా. ఒక్కసారి ఇది హై ప్రాపర్గా డ్రా చేద్దామండి. ఓకే, రైట్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ హై మనం డ్రా చేసి పెట్టాం. ఇక్కడ క్యాండిల్ చూడండి, కొంచెం జూమ్ చేద్దాం. ఈ క్యాండిలే కదా మనకి పైన క్లోజ్ అయింది. సో ఆ క్యాండిల్ క్లోజ్ కాగానే అక్కడ మన ఎంట్రీ ఉంటుంది. సో ఏ ఎంట్రీ, లాంగ్ ఎంట్రీ. సో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్ యొక్క లో అన్నమాట. సో ఇది 1:2 సరిపోద్ది మనకి మన స్ట్రాటజీ ప్రకారం. 1:2 పెట్టేశాను. ఓకే, ఎక్కడ టార్గెట్ హిట్ అయిందండి, ఇది మన ఎంట్రీ, స్టాప్ లాస్ ఇది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఈ క్యాండిల్ మనకు టార్గెట్ హిట్ చేయడం జరిగింది. బట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు అలానే వెయిట్ చేసినా కూడా ఎంత ఇచ్చిందండి, ఇది ఆల్మోస్ట్ 1:4%. ఇక్కడ చూడండి 1:4% ఇచ్చింది. సో అయినా కూడా మీకు ఏం చెప్తున్నాను, 1:2 మాత్రమే చూడండి, ఇలా మాత్రమే ప్రాక్టీస్ చేయండి. 1:3, 1:4, 1:5 ఎలా తీసుకోవాలనేటువంటిది అప్కమింగ్ డేస్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ అయితే 1:2 మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇంకో డే చూద్దామండి. ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఇక్కడ మనం డ్రా చేసి పెట్టుకుంటాం. బట్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందా, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు డే మొత్తంలో, కాబట్టి ఆ రోజు కూడా ఎంట్రీ లేదు, ఆ రోజు ఎంట్రీ లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డ్రా చేసి పెట్టుకుంటాం రెడ్ క్యాండిల్కి పైన, బట్ ఆ రోజు కూడా పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, సో ఎంట్రీ లేదు. సో ఇక్కడ కూడా సేమ్ రెడ్ క్యాండిల్ ఇక్కడ డ్రా చేసుకుంటాం, బట్ నో ఎంట్రీ. సో నెక్స్ట్ డే చూస్తే ఇక్కడ ఉంది మళ్ళీ, రైట్. ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏ క్యాండిల్ క్లోజ్ అయిందండి, ఓకే ప్రాపర్గానే డ్రా చేసాం కదా, రైట్. హై దగ్గరే, ఓకే రైట్. ఈ క్యాండిల్ క్లోజ్ చేసిందండి. ఓకేనా. ఏది, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది పైన. సో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. సో లాంగ్ ఎంట్రీ ఒకసారి చూద్దాం. వన్ ఇస్ టు 2 మనకి ఇక్కడికే మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ క్యాండిల్ అప్పుడే వితిన్ 10 మినిట్స్లోనే మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. వితిన్ 10 మినిట్స్లోనే హిట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఇవ్వడం మాత్రం ప్రాఫిట్ మాత్రం ఎంత ఇచ్చిందండి, ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా 4.83, ఆల్మోస్ట్ 5% రిటర్న్ ఇచ్చింది. ఓకే. సో బట్ అంత మనం క్యాచ్ చేయలేము, బట్ కొంతవరకు మ్యాక్సిమైజ్ చేయొచ్చు. ఏంటి అనేటువంటిది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో నెక్స్ట్
చూసినట్లయితే 16th రోజు చూద్దామండి. 16th రోజు గ్రీన్ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్ అంటే మనం ఏం చేయాలి, లో మార్క్ చేసి పెట్టుకోవాలి. ఏ క్యాండిల్ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ ఇది కదా మనకి ఇక్కడ క్లోజ్ అయింది, ఇది కదా రైట్. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ మనకి షార్ట్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, షార్ట్ ఎంట్రీ. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ, దాని హై అనేటువంటిది మనకి స్టాప్ లాస్. ఓకే, 1:2 ప్రకారం మనం చూసుకోవాలి. వచ్చిందా, 1:2 వచ్చేసింది కదా. ఓకే, 1:2 వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు 1:2. మన టార్గెట్ అనేటువంటిది ఈ క్యాండిల్ దగ్గర హిట్ అవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ మిస్ అయినా మీరు ఇక్కడ మీ టార్గెట్ దాటే వెళ్ళిపోయింది. ఓకేనా, సో అర్థమవుతుంది కదా క్లియర్గా ఇది. సో ఇదండి. ఓకే, సో మీకు ఇది క్లియర్గా ఇప్పుడు వీడియోలో ఎంత అవుతున్నట్టుంది కదా. సో మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేయండి. కొన్ని విషయాలు ఉన్నాయండి ఈ స్ట్రాటజీలో. ఏంటంటే ఇలా మీరు ఏదైతే క్యాండిల్ ఉంటుందో బ్రేక్ చేసేటువంటి క్యాండిల్, ఇటు డౌన్ సైడ్ అయినా సరే అటు అప్ సైడ్ అయినా సరే, ఏదైతే క్యాండిల్ క్లోజ్ చేస్తుందో అది దాని లెంత్ కనుక చాలా హెవీగా ఉందనుకోండి, చాలా ఎక్కువగా ఉందనుకోండి, మరి 40 పాయింట్లు 50 పాయింట్లు ఆ రేంజ్లో ఎక్కువగా ఉందనుకోండి దాని లెంత్ కనుక, ఓకే, ఎంట్రీకి స్టాప్ లాస్కి లెంత్ కనుక ఎక్కువ ఉందనుకోండి, సో అలాంటప్పుడు ఏంటంటే 1:1 కొన్ని సందర్భాల్లో బుక్ చేయడం బెటర్ అనమాట. 1:1 బుక్ చేయడమే బెటర్. ఎప్పుడు కొన్నిసార్లు వస్తుందండి అలా, మీకు నెల మొత్తంలో ఒక 3 times అలా రావచ్చు. ఒకవేళ వస్తే 2 times కానీ 3 times కానీ ఒక 1 month తీసుకుంటే, ఒక్కొక్కసారి అసలు రాకపోవచ్చు కూడా. ఇన్ కేస్ ఒకవేళ పెద్ద క్యాండిల్స్ కనుక, చాలా పెద్ద బిగ్ క్యాండిల్స్, ఇలాంటి క్యాండిల్స్ ఉంటాయి చూడండి, ఇలా పెద్ద క్యాండిల్స్ కనుక క్రాస్ ఓవర్ చేస్తే కనుక మనకేంటంటే 1:1 ప్రకారమే ప్రాఫిట్ బుక్ చేయండి. ఓకేనా, సో క్యాజువల్గా అయితే కనుక, నార్మల్ క్యాండిల్ అయితే కనుక మనం 1:2 ప్రకారం ప్రాఫిట్ బుక్ చేయాలన్నమాట. ఓకేనా, సో 1:3 1:4 అలా కూడా ఎలా చేయాలి అనేటువంటిది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి. మీరు ఫస్ట్ అయితే 1:2 ప్రకారం ప్రాక్టీస్ చేయండి. డిస్కషన్ గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి. ఎవ్రీ ఫ్రైడే ఈ వీక్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసి వర్చువల్ ట్రేడింగ్ చేయండి, రియల్ ట్రేడ్ చేయొద్దు. వర్చువల్ ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేసి దీని ఫీడ్బ్యాక్ అనేటువంటిది నాకు ఫ్రైడే రోజు చెప్పండి. ఓకేనా, ఎవ్రీడే నాకు టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉంది కదా, ఆ డిస్కషన్ గ్రూప్ దాంట్లో ఎవ్రీడే ఏంటి అనేటువంటిది, ఆ రోజు ఎంట్రీ దొరికిందా మీకు లేదా ఏంటి అనేటువంటిది పోస్ట్ చేయండి. ఓకేనా, మండే టు ఫ్రైడే ఎలా ఉంది ఏంటి అనేటువంటిది, వీక్ మొత్తం రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మీరు ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవచ్చు అండి. ఎవ్రీ ఫ్రైడే మనం గూగుల్ మీట్ ద్వారా డిస్కస్ చేస్తాం. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఓకేనా, సో ఇదండి స్ట్రాటజీ. సో మీకు స్ట్రాటజీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో 10K సబ్స్క్రైబర్స్ మన టార్గెట్. సో 9,000 చేంజ్ అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్. 10K సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ అనమాట. సో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సో అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమాట్ అకౌంట్ లేనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎంస్టాక్, జిరోదా, అప్స్టాక్స్, ఎలైజిబుల్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిపైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.